హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట్ మండల్ మల్లగూడెం గ్రామంలో మనం ఉన్నాం. సో మనతో పాటు జన్నపల్లి బాలరాజ్ రెడ్డి గారు యునానిమస్ గా ఈనాడు గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. సో ఈనాడు యునానిమస్ అంటే ఆషామాషి కాదు, ఎందుకంటే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని గ్రామానికి నిలబెడుతున్నారు కాబట్టి గ్రామ సమస్యల పైన, అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది. సో మొత్తానికి బాలరాజ్ రెడ్డి అన్న గారికి కంగ్రాచులేషన్స్. ఒక సర్పంచ్ గా యునానిమస్ గా ఎలక్ట్ చేసుకున్నారు ప్రజలు. సో బాలరాజ్ గారి పైన ప్రజల నమ్మకం ఏంటి, అసలు యునానిమస్ ఎట్లా అవ్వడం జరిగింది? అయితే లాస్ట్ టైం మేము ఉమ్మడి పాంకుట గ్రామ పంచాయతీ ఉండే మా వదిన గారు సర్పంచ్ చేశారు ఇక్కడ నుంచే. అప్పటి నుంచి మా వదిన గారు ఉన్నప్పుడు దీన్ని లాంగ్ అవుతుందని చెప్పి డిస్టెన్స్ పాంకుటకు దూరం ఉన్న సందర్భంగా మేము కలెక్టర్ గారిని వినతిపత్రం చాలాసార్లు ఇస్తే దాన్ని కేసీఆర్ గవర్నమెంట్ లో గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది. లాస్ట్ టైం వచ్చేసి బీసీ వచ్చింది రిజర్వేషన్ లో. అప్పుడు కూడా మేము ఏమనుకున్నామంటే ఏ పార్టీ వద్దు, మనకు పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీలు మన అనే కాన్సెప్ట్ మీద మన ఊరు డెవలప్మెంట్ కావాలంటే ఒక ఇనానిమస్తోనే సాధ్యమైతే ఆలోచనతో గ్రామ పెద్ద అంతా కలిసి ఏకమై పోయినసారి కూడా ఇనానిమస్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు రిజర్వేషన్ ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్ జనరల్ వచ్చింది కాబట్టి ఊరంతా ఒకసారి మళ్ళీ అందరికి కలుపుకొని మీట్ అయ్యి ప్రతి కుల భేదాలు లేకుండా, పార్టీలు లేకుండా అన్ని అతీతంగా ఇట్లయితేనే కొంచెం మనం ముందుకు డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఆలోచనని గ్రామ పెద్ద మీటింగ్ లాగా అరేంజ్ చేసుకుంటే ఓకే అని యాక్సెప్ట్ చేసారు. దాంతో పాటు మా ఫ్యామిలీ కూడా, మా నాన్న మా అమ్మ చిన్నప్పటి నుంచి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అందరికి సహకారం ప్రతి విషయంలో అందిస్తారు. ఆపద కానీ సంపద విషయాన్ని, దాని విషయంలో కూడా మాకు ఈ ఫ్యామిలీకి ఈ అవకాశం మాకు వచ్చింది ఏంటి అనుకోవచ్చు. ఓకే, అసలు మీ డ్రీమ్ ఏంటి? గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటారు? ఎందుకంటే ఈనాడు మండల కేంద్రానికి ఈ గ్రామాలకి చాలా లోపలగా ఉంది, మనం చూసుకోవచ్చు. రోడ్స్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మంచి ఒక డ్రీమ్ ఉంటది. ఎందుకంటే మీరు ఒక సర్పంచ్ గా ఉన్నారు, ప్రజలు అవకాశం ఇచ్చినారు. సో మీ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మాకు మెయిన్ కాన్సెప్ట్ మా విలేజ్ లా బీటీ రోడ్ సమస్య ఉంది. లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 కిలోమీటర్లు శాంక్షన్ అయింది. ఆ కాంట్రాక్టర్ కంకర పోసి ఇచ్చిపెట్టిండు. తదుపరి ఈ గవర్నమెంట్ లో 1 కిలోమీటర్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు మట్టి పోసి ఇచ్చిపెట్టిరు. నా మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే మా ఊరుకు బీటీ రోడ్ పూర్తి చేసుకోవాలి. దాంతో పాటు లింక్ ఇక్కడ నుంచి కాశగూడెం నుంచి మల్లగూడెం నుంచి పుట్టగూడెం, ఇక్కడ పుట్టగూడెం, ఈ 2 విలేజ్ మాకు లింక్ ఖచ్చితంగా అది ఎంతనైనా సరే సాధ్యమైనంత వరకు నా పీరియడ్ లా సాధించాలని నా లక్ష్యం, నా డ్రీమ్. ఇంకా మిగతా విలేజ్ వచ్చేసి సరే కొన్ని బీసీ కమ్యూనిటీల అవసరం ఉంది, అది కూడా ఒకటి చేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది, కాంట్రాక్ట్ వర్క్ నడుస్తుంది, అది నడుస్తుంది. ఇక మిగతా అంటే మా పెద్ద డ్రైనేజ్, దర్దాపు మా విలేజ్ లా అసలు డ్రైనేజ్ సమస్య లేదు. బట్ చిన్న విలేజ్ కాబట్టి ఎత్తు లెవెల్ ఉండేసరికి వాటర్ అనేది ఎవరి వాళ్ళే సింక్ అవుతున్నాయి. అది ప్రాబ్లం లేదు, కానీ ఖచ్చితంగా అదొకటి అండర్ డ్రైనేజ్ మొత్తం చేసుకోవాలని మా కాన్సెప్ట్. సీసీ రోడ్ విషయంలో వచ్చేసి కొంచెం పెండింగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 70% క్లియర్ అయిపోయినాయి. అది నా లక్ష్యం. సో ముఖ్యంగా అసలు బాలరాజ్ అనే వ్యక్తి రాజకీయం వైపు ఎందుకు రావడం జరిగింది? ఎందుకంటే మంచి ఎడ్యుకేషనిస్ట్ గా ఉన్నారు, ఒక ఉద్యోగం వైపు అదే విధంగా బిజినెస్ వైపు టర్న్అట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అసలు రాజకీయంలోకి బాలరాజ్ అనే వ్యక్తి ఎందుకు రావడం జరిగింది అసలు? అయితే నాన్న విషయంలోకి వచ్చేసరికి అప్పటి నుంచి ప్రజల్లో ఉండి ప్రతి విషయంలో ఆపద సంపద, మనకి ఏ రాజకీయం లేనప్పుడు కూడా మా నాన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేదోడు వాదుగా ఉండి ఆపద సంపద విషయంలో చాలా సహాయం ఇచ్చేవాడు. అదే కాన్సెప్ట్ లో మా నాన్న పేరు నిలబెట్టాలని కూడా నేను అదే కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా ఇప్పటికీ 11 సార్లు ఏకగ్రీవం డైరీ సొసైటీ ఎలక్షన్ లో ఇప్పటికి 11 సార్లు చేసిన. అది చేసుకుంటే ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఒకసారి యూజ్ చేసుకోవాలని నా కాన్సెప్ట్. ఓకే, పుట్టి పెరిగినటువంటి గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ బాలరాజ్ అంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది అది మీకు? అదే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అసలు నా ఈ డ్రీమ్ అనేది తర్వాత ఎప్పుడు వస్తా అనుకున్నా ఆ కళ తొందరగా నాకు నెరవేరింది. ఓకే, ఇప్పుడు గ్రామంలో ఆ స్కూల్ ఇష్యూస్ అయితే, ఎందుకంటే మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్ చదువుకున్నారు కాబట్టి గ్రామంలో విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళ లైఫ్స్ కూడా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రధాన పౌరుడిగా మీరే ఉంటారు. ఈనాడు ప్రతి ఏ సాధక బాధలు కానీ, సమస్యలు కానీ, డెవలప్మెంట్ కానీ మీరే చూడాల్సి ఉంటది. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అబౌట్ యువర్ చిల్డ్రన్? స్కూల్ విషయానికి వస్తే నేను రాజకీయంలో లేనప్పుడు కూడా నేను మిగతా విషయాలను కూడా ప్రతి స్కూల్లో నేను మా పిల్లలకి చదవలే, ప్రైవేట్ స్కూల్ చదివారు. బట్ నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. పాంకుట స్కూల్లో కానీ, జెడ్పీహెచ్ఎస్ పాంకుట స్కూల్ కానీ, రాజపేట స్కూల్ కానీ, మల్లగూడెం స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ 1 year కోసారి నా వంతు ఖచ్చితంగా ఏదో ఒక డొనేషన్ చేయాలి. పిల్లలకు మనం అంటే గుర్తుండాలి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలని ప్రతి హెడ్ మాస్టర్లు, హెచ్ఎంలు
నన్ను ఖచ్చితంగా సార్ మీరు రావాలి, మీరు రాని అసలు ప్రోగ్రామ్ ఉండదు సార్, మీరు ఎన్ని పనులు నా పక్క పెట్టండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 1 year ఒకసారి 2 సార్లు ప్రతి స్కూల్కి ఏదో విషయంగా డొనేషన్ చేసి పిల్లల ఇప్పుడు కూడా నన్ను ప్రతి స్కూల్లో నాకు గుర్తుపడుతుంటారు. అదే నా కాన్సెప్ట్. ఈ మిగతా విషయానికి వస్తే ఖచ్చితంగా పిల్లలు ఏది అవసరం ఉన్నా ఇంకా కూడా ఇప్పుడు ఈ రాజకీయం పక్కన పెట్టి సర్పంచ్ పక్కన పెట్టి ఎన్ని అవసరం ఉన్నా దరిదాపు నేను విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈనాడు ఒక గ్రామానికి ప్రథమ పౌరుడిగా సర్పంచ్ గా అవకాశం రావడం జరిగింది. సో యాజ్ ఎ సర్పంచ్ గా అసలు ఏ విధంగా ఉండాలి, ఎథిక్స్, పొలిటికల్ ఎథిక్స్ ఏ విధంగా ఉండాలి, గ్రామానికి ఏ విధంగా వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటాం. ఏ వర్క్ వచ్చినా మేము అందరం కులము సంబంధాలు ఏం లేకుండా, పార్టీలు ఏం లేకుండా ఏ వర్క్ వచ్చినా అందరం కూర్చొని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని సరే వారు ఎవరైనా చేస్తా అంటే అట్లా కూడా సహకరిస్తాను. వాళ్ళు ఎవరు చేయాలంటే నేను కూడా అది ఎంత వర్క్ అయినా సరే తర్వాత ఏ బిల్ ఎప్పుడు వచ్చినా సరే కానీ వర్క్ ఏ వర్క్ పోనీగా ఖచ్చితంగా 100% సక్సెస్ చేయాలన్న సంతృప్తి. సో మీ ఆశయం, లక్ష్యం గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఏదైతే బీటీ రోడ్స్ కానీ బైలింగ్స్ కలుపుకోవడానికి మీరు దృఢ సంకల్పంతో ఉన్నారు. సో కొంతమంది సర్పంచ్లు గెలిపొందాక గ్రామాలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. సో నెక్స్ట్ ఈనాడు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉండేటటువంటి సర్పంచ్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే సరే ఓడము గెలవడం అనేది ఒక అది ఎస్, దాన్ని దృష్టి పెట్టుకోకుండా మనము రాజకీయంలో ఉన్నాము, ఒక సర్పంచ్ హోదాలో కాదు, ఎవరున్నా ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా గ్రామానికి మనం ఖచ్చితంగా ఏదో సాయం చేస్తుంటే ప్రజలు మనకు గుర్తింపు అనేది ఉంటుంది. అది తర్వాత ఏ విషయం అన్నా కానీ, అది పంచాల విషయం కానీ సరే చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా పక్కన పెట్టేసి అందరి కుటుంబంతో ఎట్లా ఉంటామో ఇదే మన ఊరు మన కుటుంబం లాగా ఉండాలని నా కాన్సెప్ట్. సో యాజ్ ఏ ఫాదర్ తరఫు నుంచి మీకు ఒక లీడర్ పొలిటికల్ బ్లడ్ రావడం జరిగింది. సో ఇదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు కదా, అసలు పాలిటిక్స్ ఏ విధంగా ఉంటే బాగుంటాయి? ఎందుకంటే మీరు కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఒక సర్పంచ్ గా అయినారు కదా. సో అన్ని చూస్తా ఉన్నారు, గ్రామ రాజకీయాలు కానీ, మండల రాజకీయాలు కానీ, ఈనాడు నియోజకవర్గ రాజకీయాలు కానీ. సో మీకు అనుభవం ఉంది. సో అసలు లీడర్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలి, పాలిటిక్స్ ఏ విధంగా ఉండాలి, ఈనాడు పార్టీలకు అతీతంగా ఈనాడు మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. సో యాజ్ ఎ లీడర్ గా ఎట్లా ఉండాలని చెప్పేసి మీరు గైడ్ చేస్తున్నారు. లీడర్ విషయానికి వస్తే లీడర్ అంటే ఎట్లా ఉండాలంటే ఏ కుటుంబానికి ఏ మనిషికి ఏ ఆపద వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ నిమిషాల వ్యవధిలో వచ్చినప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది. అదే నేను కాదు, నాతో పాటు మిగతా ఏ లీడర్ అయినా అదే మూమెంట్ లో తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఈనాడు మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు ఇప్పుడు యునానిమస్ గా ఎలక్ట్ అయినారు. సో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి సపోర్ట్ మీ గ్రామానికి ఏ విధంగా కావాలని చెప్పేసి కోరుకుంటాం. మాకు సరే పార్టీల విషయం పక్కనకు వస్తే సరే నేను బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా అదే విషయం పక్కన పెట్టినా పార్టీలు పక్కన పెట్టి మా ఊళ్ళో సరే అందరూ ఏకగ్రహిస్తే నేను ఒక యునానిమస్ గా అయినాను. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కూడా స్పెషల్ వన్స్ ఇప్పుడు కొట్లాడగలగాలని నాకు మా కుటుంబంతో మా మల్లగూడెం విలేజ్ తరఫున రిక్వెస్ట్ చేస్తాను. సో ఈనాడు సంక్షేమ పథకాలు ఏ విధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ, అదే విధంగా ఉచిత కరెంట్ కానీ మనం చూసుకోవచ్చు, ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లులు కానీ ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు మీ గ్రామంలో, ఎట్లా గుర్తిస్తున్నారు పబ్లిక్? ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి, ఒక విడత సరిపోలేదు. నెక్స్ట్ విడతలో కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి ఇంకొంచెం కూడా పెట్టిస్తాను. దాంతోపాటు వర్క్ నడుస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు. కరెంట్ బిల్ అంటే మామూలుగా 0 వచ్చేస్తుంది, దాని మీద కొంచెం ఓకే. కాకపోతే ఏంటంటే జనంలో ఇప్పటికీ రైతులు ఎక్కువ పక్షాన్ని చేస్తారంటే రైతు బంధు. కేసీఆర్ గవర్నమెంట్ లో రైతు బంధు ఎక్కువ ఇచ్చేసరికి ప్రతి పంటకు కంపల్సరీ టైం కాగానే టక్కన పడేది. ఇప్పుడు ఆ విషయంలో కొంచెం రైతులు ఇబ్బందిగా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎన్నికైనారు కాబట్టి ప్రతి ఒక్కరికి వర్క్ చేయాల్సి ఉంటుంది ఈనాడు గ్రామంలో. సో ఒక రోల్ మోడల్ గా బాలరాజ్ ఈనాడు ఒక ముద్ర వేసుకోవాలనుకుంటే మీరు ఏ విధంగా ఇంకా చేంజెస్ చేయాలనుకుంటున్నారు గ్రామంలో? మళ్ళీ కూడా నేను అదే అంటున్నా కదా, పార్టీలు ఇది ఈయన పార్టీ మనం వర్క్ చేయొద్దని కాన్సెప్ట్ కాదు. ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలను పక్కన పెట్టి మన ఊరికి వచ్చేసరికి ఏ ఆపత్కి ఏ మనిషికి ఎవరికి వచ్చినా ఖచ్చితంగా నేను ముందుండి వర్క్ చేపిస్తా, ఎమ్మెల్యేతో కొట్లాడతా, గవర్నమెంట్ కొట్లాడి తీసుకొస్తా. సో అసలు ఒక్క మాటలో చెప్పాలంటే బాలాజీ గారి గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మనస్సాక్షిగా? చెప్పేయండి, ప్రజలు నాకు అవకాశం ఇచ్చిర్రు. నేను ఈ 5 సంవత్సరాలలో ప్రజల చేదోడు వాదవండి ప్రతి విషయాన్ని 100% సక్సెస్ చేస్తా. సో ప్రస్తుతం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? రాష్ట్ర రాజకీయాల పైన మీ అవగాహన ఏంటి? సో గతంలో బీఆర్ఎస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పటికి ఆ గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ మస్తు ఫరక్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ వచ్చేసి రైతు రైతాంగానికి మాత్రము 100% సక్సెస్ చేసిండు. వాటర్ విషయంకి వచ్చేసరి సరే, మిగతా రైతు బంధు విషయం సరే, ఆ పంటకి ఆ టైంకి వాళ్ళు ఇచ్చారు కాబట్టి రైతులు టక్కడగా నాటేసుకోవడము, దాని తర్వాత ఐకేపీ సెంటర్ ద్వారా కొన్ని కొనుగోలు చేసి పేమెంట్ కూడా వెంబడి చేయడము, రైతు పట్ల 100% సక్సెస్ కేసీఆర్ గారు. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది, రైతులకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
యూరియా విషయానికి వస్తే మాత్రము మాకు ఈ 10 years గవర్నమెంట్ లో కేసీఆర్ పీరియడ్ లో మేము ఆటోలో డబ్బులు ఇస్తే కూడా ఆటోడే డబ్బులు తీసుకుపోయి వాడే తెచ్చింటి దగ్గరికి వేసేది. ఈ రోజు మేము వారాలు నిలబడ్డా మాకు 2 బస్సులు రావట్లేదు. అది మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ చేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది మీరు గైడ్ చేస్తున్నారు, చేంజ్ కావాలని చెప్పి చేంజ్ చేసుకోవాలి. రైతుల పక్షాన మీరు నిలబడ్డారు. సో మీ తల్లిదండ్రి ఈనాడు గ్రామంలో ఉన్నారు. సో మా కొడుకు గ్రామానికి సర్పంచ్ అయినా. సో మీ కుటుంబ నేపథ్యం చైల్డ్హుడ్ నుంచి ఎట్లా సాగింది, మీ ఎడ్యుకేషన్ కానీ ఏ విధంగా ఇక్కడ వరకు రావడం జరిగింది? సో మీ తల్లిదండ్రి గురించి. మా నాన్న పేరు లక్ష్మారెడ్డి, మా అమ్మ పేరు బుచ్చమ్మ. వాళ్ళు వాస్తవానికి ఏం చదువుకోకుండా మమ్మల్ని ఒక రేంజ్ తెచ్చారంటే వాళ్ళు మేమే ఇట్లున్నాము, మా పిల్లలు కొంచెం ఎదగాలని చెప్పి మొన్న కష్టపడి పామకోట స్కూల్ కానీ రాయపేట స్కూల్ ఇక్కడ నుంచి అక్కడ పోయి చదువుకున్నాం. సరే చదువుకున్న తర్వాత నాన్న వాళ్ళు కూడా పొలిటికల్ కొంచెం అప్పుడు తిరిగేది, తీసి ఒక పెద్ద మనిషి లాగా మంచిగా చేసేది. అదే కాన్సెప్ట్ లో నేను కూడా ముందుకు పోవాలని నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు పంపిస్తేనే నేను ఇంతవరకు రాగలను. వాళ్ళ కాన్సెప్ట్ కానీ నాదేం లేదు. మీ గ్రామ నేపథ్యం ఎట్లా ఉంటుంది? మల్లగూడెం గ్రామ ప్రజలు కానీ సో అందరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, నడుకుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు ఉండడం. సో అసలు గ్రామ వాతావరణం, గ్రామస్తుల గురించి మీరు. మా విలేజ్ కోసం చెప్పాలంటే ఒకటే, మా విలేజ్ లో పార్టీలు కులాలు ఏ ఉండయి. అన్ని ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా అందరు పెళ్లిళ్ళు పేరెంటాలకు అందరం కలిసి ఏకమై ఒకటే దాని మీద ఖచ్చితంగా ఒకటే నిర్ణయం తీసుకుంటాం. అది ఏదైనా మంచిగా సరే చెడైనా సరే ఖచ్చితంగా నువ్వు ఇట్లా అట్లా ఏ పార్టీ కులము భేదాలు అసలే ఉండవు. అదే మా కాన్సెప్ట్, మా విలేజ్ కాన్సెప్ట్. కేసీఆర్ గారి గురించి మీరు ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ. రైతు బాంధవుడు కేసీఆర్, ఇంకేం లేదు. ఇక రైతు బాంధవుడు కేసీఆర్. ఖచ్చితంగా మళ్ళీ 2 సంవత్సరాల కేసీఆర్ రాగలుగుతాడు. మేము పోరాటం చేస్తాం. మల్లగూడెంలో ఒక రైతు కుటుంబం, రైతుని ఈనాడు వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి బాలరాజ్ ఇప్పుడు సర్పంచ్ అయినాడు. సో ఏం చెప్పాలనుకుంటా ఈనాడు రైతుల గురించి? ఎందుకంటే ఈనాడు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్న ఎంతో ఇబ్బందులు ఉన్నాడు. రైతే రాజవుతాడు, రైతే రాజవుతాడని అనేవే తప్ప రైతు రాజయ్యింది లేదు. ఆత్మహత్యలే మిగులుతూ ఉన్నాయి కదా. సో మీ ఉద్దేశం ఏంటి అసలు రైతాంగం పైన? రైతాంగం విషయంలో అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది. అప్పుడు ఎకరం దున్నేటోడు ఇలా 10 ఎకరాలు నాటేయగలుగుతాం. ఎందుకు వేస్తున్నట్టే మిషన్లు అయినాయి అవైలబుల్, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. దాంతో పాటు ఇంకా ముందుకు వెళ్ళిపోయిండు. దాంతో పాటు కేసీఆర్ గవర్నమెంట్ లా ఐకేపీ సెంటర్స్ ఈ గవర్నమెంట్ అయితే ఎప్పుడు కొనుగోలు చేసిందో, రేటు గిట్టుబడి ధర వచ్చిందో రైతు ఇంకొంచెం ముందు పోవడానికి ప్రిపరేషన్ వచ్చాడు. హైదరాబాద్ లో ఇంకొక వచ్చి వ్యవసాయం చేస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తూ దాని విషయంలో ఈ రైతాంగం అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. సో రేసింగ్ తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. లేదు లేదు, ఉద్దేశం ఏంటి? అవుతుంది అంటారా లేకపోతే లేదు అవుతుంది అంటారా? కిందికి వెళ్ళిపోతుంది కావట్లేదు. ఆ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి రైతు విషయంలో చాలా వేరియేషన్ ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నారు? డౌన్ ఫాల్ అవుతుందా, రేసింగ్ అవుతుందా? డౌన్ ఫాల్ అవుతుంది. ఓకే, హౌ? ఇప్పుడు పట్ల వచ్చేసరికి ఎంత ఇబ్బంది పడుతున్నారు జనంలో. మొన్న చూశారు కదా, మీరు కూడా మీడియాలు చాలా సార్లు పెట్టారు కదా. వారం రోజులు తిరగడం వల్ల కూడా ఒక బ్యాగ్ దొరకలే. ఎంత టైం వేస్ట్, ఎంత దానివల్ల ఎంత కష్టం చెప్పు. రైతుకు అన్ని సకాలంలో అవైలబుల్ వచ్చినప్పుడే గిట్టుబడి రేట్ ఇచ్చినప్పుడే మనకు పెట్టుబడి వెళ్తుంది. మనం పెట్టుబడి మంచి లాభం వస్తుంది. నువ్వు టైం కందించకపోతే ప్రాఫిట్ రేట్ వస్తుంది, దిగుబడి సరే రాదు కదా. దాని విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. సో ముఖ్యంగా రైతాంగానికే కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ, రైతు బంధు ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకి చనిపోతే వాళ్ళకి సహాయార్థకంగా ఇవ్వడం కానీ సపోర్ట్ చేస్తారు. సో అసలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రూరల్ ఏరియాస్నే ప్రజలు ఈనాడు కేసీఆర్ ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం వెనుక కారణం ఏంది? అసలు కారణం ఏంటంటే కొంచెం ఏంటంటే ఆ ఎమ్మెల్యేల టికెట్లు అంటే డబల్ ఇవ్వడం. పోయినసారి వాళ్ళకి మాజీ మళ్ళా ఇవ్వడం ద్వారా అదొక చిన్న ఇష్యూ జరిగినాయి. అంటే చిన్న చిన్న విషయాల కాడ ఇక ఇక్కడ ఎమ్మెల్యే పోతుంది, అక్కడ కేసీఆర్ వస్తారు కదా కాన్సెప్ట్ రైతులు ఉండే. ఈ ఎమ్మెల్యే మాత్రమే వెళ్ళిపోతుంది అక్కడ. అదే జరిగింది. అది అంతరం పోయి కేసీఆర్ వెళ్ళిపోయాడు. దాని ప్రజల్లో మాత్రం 100% ప్రతి గుండెలో కేసీఆర్. సో మళ్ళా వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా 100%. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో టిఆర్ఎస్ గ్యారేజ్ కి పరిమితం అయితే అంటారా? లేదు, వాళ్ళ ఊహాగానాలు అవి. వాళ్ళ ఊహాగానాలే. కేసీఆర్ పీరియడ్ లో మాకు జయదేవ్పూర్ నుంచి మేన్కల బసవపురం పోతుంది. మేన్కెలాల్ అక్కడి ఇంకొంచెం ఆల్రెడీ ఇక్కడ 8 కిలోమీటర్ పెండింగ్ ఉంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రైతాంగము ముందుకెళ్లాలంటే ఆ కెనాల్స్ పూర్తి చేసి, సరే అది ఆ గవర్నమెంట్ వేసిందా ఈ గవర్నమెంట్ వేసిందా సమస్య పెట్టి పట్టించుకోకుండా ఫండ్ పెట్టి ఆ మిగతా క్లియర్ చేసి ప్రతి చెరువులోకి నీరు అందిస్తే ఈజీగా రైతులు ఎవరి పనులు చేసుకుంటే రైతులు రోడ్ మీకే రారు, ఏ ఇబ్బంది పెట్టదు. రైతాంగం కావాల్సింది నీళ్లు, తర్వాత ఫర్టిలైజర్. ఇవి రెండు సమకూర్చాను అనుకో ఆల్మోస్ట్ ఇంకోసారి కూడా ఈ గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది దృష్టి పెట్టుకుని వర్క్ చేయాలి.
సో మొత్తానికి ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ రాజకీయ పరంగా ఎదగాలనుకుంటారు. సో మీరు ఒక పాలక సంఘం చైర్మన్ లాగా ఉన్నారు గ్రామంలో, ఇప్పుడు సర్పంచ్ గా. సో వాట్ నెక్స్ట్? బాలరాజు గారిని ఎట్లా చూడవచ్చు? ఇంకా ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలు అవకాశం ఇస్తారని నా నమ్మకం ఉంది, నా మీద వాళ్ళ నమ్మకం ఉంది చేస్తారని చెప్పి. అదే కాన్సెప్ట్ లా ఇంకా మంచి పనులు చేసుకుంటూ అందరికి చేదోడు వాదోడు ఉండి ఇంకా పై పదవి వెళ్ళడానికి కూడా, మండల జిల్లా స్థాయికి వెళ్ళడానికి కూడా చూస్తున్నా. సో ఈనాడు మీ గ్రామం చూసుకుంటే ఈనాడు మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు తెప్పియాలి, ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి కానీ ఏదైనా ఆసక్తి చూపిస్తున్నారు మీరు? ఎందుకంటే ఈనాడు పురుషులతో పాటు మహిళలు కూడా పోటీ పడుతున్నారు. ప్రతి రంగాల్లో చూసుకోవచ్చు, చదువులో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, పోలీస్ శాఖలో కానీ, రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్కరు ఈనాడు పోటీ పడుతున్నారు. సో మీది ఏమన్నా మహిళలకి ఏం చేయాలనుకుంటున్నారు? మహిళల విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేసినా అందరికి ఖచ్చితంగా కొత్త కొత్త పథకాలు ఇచ్చి వాళ్ళకు కూడా ముందు తీసుకోవాలని మా కాన్సెప్ట్. మనకెంతో వాళ్ళకు కూడా 50% దాకా మనం ఎంత అవుతున్నామో వాళ్ళకు కూడా ఎదగనియాలి. అందుకోసమే మా ఈ నూతన గ్రామ పంచాయతీలో సర్పంచ్ నేనైనా, ఉప సర్పంచ్ లేడీకి అంటే లేడీకి లేదు రిజర్వేషన్ లో, మేమే ప్రిపరేషన్ ఇచ్చి ఒక లేడీగా ఉపసంహరణ చేసుకున్నాం. 6 వార్డులు ఉన్నాయి, 3 వార్డులు మహిళలు, 3 వార్డులు పురుషులు. వాళ్ళకు కూడా చిన్న చూపు చూడకుండా వాళ్ళకు కూడా పైగా వెళ్ళాలని కాన్సెప్ట్ తోనే మేము అవకాశం ఇచ్చినాం, ప్రజలంతా అవకాశం ఇచ్చారు. మనం ప్రధాన కారణాలు చాలా రైతులకి ఉంటాయి కదా. సో మెయిన్ ఇష్యూ మీరు ఏం తీసుకుంటారు? ఎందుకంటే ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోకి. ఈనాడు మనం రీసెంట్ గా చూస్తాం కోతుల వాళ్ళ ఇబ్బందులు కానీ, సో డిఫరెంట్ టైప్స్ గా ఇబ్బందులు పడతాం. సో మీ దృష్టికి ఏ విధంగా రావడం జరిగింది? మా విలేజ్ లో చుట్టుపక్కల 3 దిక్కులో ఫారెస్ట్ ఉంటుంది, గవర్నమెంట్ ఫారెస్ట్. అందులో అడవి పందులు, కోతుల బెడద చాలా ఉంది. రైతాంగం విషయంలో చాలా ఇబ్బంది పడుతారు. నైట్ పూట కరవడం కానీ, మీదికి రావడం కానీ, అది పంట పొలాలను ఖరాబ్ చేసి దిగుబడి తక్కువ రావడం కానీ చాలా విషయాలు ప్రాబ్లం ఉంది మా విలేజ్ లో. దాన్ని మీరు ఎట్లా అరకట్టాలనుకుంటున్నారు? మేము దాన్ని ఏ విధంగా అయితే అరకట్టాలనుకున్నామో, లాస్ట్ టైం మేము ఈ రాజకీయం అదే సర్పంచ్ రాకముందు మా సెక్రటరీ గారు ఆలోచన కోరక మేరకు ఆన్లైన్ లో చింపాంజీ డ్రెస్ తీసుకొని తెప్పించి ఊళ్ళో వేసుకొని తినడం వల్ల పిల్లలు ఇక్కడ స్కూల్లో అన్నం తినేటప్పుడు కూడా పిల్లల దగ్గరికి వచ్చి అన్నం గుంజుకపోయిన రోజులు ఉన్నాయి, వాళ్ళ మీద పడి కరిచిన రోజులు కూడా ఉన్నాయి. అది మా సెక్రటరీ గారు ఆలోచనతో ఆ డ్రెస్ తెప్పించిపోతే అది కొంచెం ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. దాన్ని మేము వారంలో 2 సార్లు 3 సార్లు కానీ ఖచ్చితంగా ఆ డ్రెస్ తో ఇంకా కోతులను పెట్టాలని మా ఆలోచన. మొత్తానికి ఆ విధంగా కంట్రోల్ చేయాలని ఆలోచన. సో ముఖ్యంగా ఈ రాజకీయాలు అన్ని పక్కకు పెట్టేసి నాడు గ్రామంలో మంచి వాతావరణం నెలకొంది. ఎందుకంటే అందరు కలిసికట్టుగా మిమ్మల్ని ఒక సర్పంచ్గా చేసుకున్నారు. ఈనాడు ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైన ఒక వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలకి సామాన్య వ్యక్తి కూడా ఓటేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి రైట్ అది. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎందుకంటే కొంతమంది ఈ యొక్క ఓటు హక్కు నిర్వీర్యం చేసుకోవడం కానీ, సో డబ్బులకి ఆశపడడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటది. సో నెక్స్ట్ మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో అసలు ఓటు గురించి మీ గైడెన్స్ ఏం చెప్పాలనుకుంటారు పబ్లిక్? ఓటు విషయంలో ఎడ్యుకేషన్ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఏ డబ్బులు ఆశపడకుండా, ఎవరితోనైనా డబ్బులు తీసుకోకుండా న్యాయంగా మనం ఓటేసి వాళ్ళను ఖచ్చితంగా మాకు ఈ పని కావాలి అని కొట్లాడచ్చు. వాళ్ళు ఎట్లా అయితే డబ్బులు తీసుకొని దాంట్లోకి వెళ్ళి అనుకో వాళ్ళు ఏం అడగలేకపోతారు. ఆ రోజు ఈ పిల్లలకు, ఈ చదువుకునే ఎడ్యుకేషన్ పిల్లలకు కూడా మెయిన్ అదే నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఓటు తన సొంతంగా వినియోగించుకోవాలి. బట్ మనం గెలిచిన తర్వాత నిలదీయాలి, నువ్వు ఈ పని ఎందుకు చేయవు, అప్పుడే మన కాన్సెప్ట్ ముందుకెళ్తాను చూస్తున్నాం. మీ గ్రామంలో యువతకి మీరు కూడా ఏ విధంగా చేదోడు వాదోడుగా బాలరాజు అనే వ్యక్తి ఎట్లా ఉండడం జరిగింది? ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉంటుంటారు, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు కదా. సో మీ సపోర్ట్ వాళ్ళకి ఎట్లా ఉంది? సో ఆ గ్రామ యువత సపోర్ట్ మీకు ఎట్లా ఉంటుంది? యువత సపోర్ట్ నాకు 100% అండి. ఆ విషయంలో దానికి చెప్పాల్సిన పని ఏం లేదు. యువత గాని, వృద్ధులు గాని, ఎవరైనా సరే మా విలేజ్ లో అందరూ ఒకటే కాన్సెప్ట్, డెవలప్మెంట్ చేసుకోవాలి మన విలేజ్. దానికి మనం ఏం తక్కువ ఉన్నాయి, ఇంకా మనం ముందు పోయి ఇంకా ఏం చేసుకోవాలి. ఎడ్యుకేషన్ వచ్చే వరకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్, బీటీ రోడ్ లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ లేదు, బస్ సౌకర్యం లేదు, ఆటోల్లో సైకిల్లో వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా మెయిన్ కాన్సెప్ట్ అదే, బీటీ రోడ్ తర్వాత బస్ సౌకర్యం కొట్లాడి తెచ్చుకోవాలని మా కాన్సెప్ట్. సో ఎట్ లాస్ట్ మీ గ్రామ ఓటర్ మహర్షులకి, గ్రామ పెద్దలకి, గ్రామస్తులకి, యువకులకి, రైతన్నలకి, ప్రతి ఒక్కరికి మీరేం చెప్పాలనుకునే ఒక సర్పంచ్ గా ఉన్నారు కదా, లాస్ట్ మెసేజ్ ఏమి ఇవ్వాలి? అందరికీ నమస్తే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ పెద్దలకు, కుల సంఘాలకు, నాయకులకు, పార్టీలకు అతీతంగా అందరి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారిని కొట్లాడి ఖచ్చితంగా ప్రతి పనిని తీసుకొచ్చి 100% సక్సెస్ చేయాలని నా అవకాశం.
సో ఇదండి మనం చూస్తున్నాం రాజాపేట మండలంలోని మల్లగూడెం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. సో గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తాను. సో ఈనాడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినారు. ఈనాడు ఏ సమస్య ఉన్నా నేనున్నానని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. సో నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత నాదని చెప్పేసి మీకు అందరికీ సపోర్ట్ చేస్తాను. సో గ్రామస్తులు కూడా అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని ఈ యొక్క 5 సంవత్సరాలు తనకు ఏదైతే పీరియడ్ ఉందో ఈ 5 సంవత్సరాలు గ్రామానికి రోడ్ ఇష్యూస్ కానీ ఏదున్నా సరే ఖచ్చితంగా నేనున్నాను అంటూ హామీ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మీ మల్లగూడ గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ముందుకు వెళ్లాల్సిందిగా మేము కూడా కోరుతున్నాను. కెమెరామ్యాన్ అజయ్తో కృష్ణ.